ఫ్రెండ్స్ పొద్దున్న 7 గంటలే అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే ఇంకా తగ్గలేదు. నైట్ నుంచి కుమ్మరిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఈ వాన అయితే. చూడండి మా ఊర్లో 7 గంటల బస్సు కూడా వచ్చేసింది. ఎంత వాన పడుతుంది ఫ్రెండ్స్ ఈ వాన. జమ్మని నిద్రపోదాము అంటే వాన వచ్చింది. ఆవుల దగ్గర పేడెత్తల్లా, ఆవులు కుర్తులు పెట్టల్లా. మనం కొనుక్కుంటే ఆవులు ఎలా ఫ్రెండ్స్? ఆవుల కోసమన్నా లేలు కదా. చూడండి మా ఈదులు ఎవరు లేలా, జమ్మని పడుకుంటారు. 9 వరకు లేరు ఈ వానకి. నేనే ఫ్రెండ్స్ భిన్న లేసేది. చూడండి చుట్టూ వర్షం పడుతుంది చూడండి ఫ్రెండ్స్. బస్సు కూడా ఆరనేసుకొని పోతా ఉంది 7 గంటల బస్సు. మనకే ఇలా ఉందంటే హైదరాబాద్ అయితే మునిగుతూ ఉందంట. డైలీ న్యూస్లో చూస్తున్నాము, ఇప్పుడు న్యూస్లో చూసి చాలామంది అబద్ధాలు చెప్పి హాస్పిటల్ పేరు మీద చెప్పి హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళ పరిస్థితి ఏమో తెలీదు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారో ఇంకెందుకన్నా వెళ్ళారో ఏమో తెలీదు. దయచేసి అబద్ధాలు చెప్పకండి. నేనైతే వర్షంలో వీడియో తీస్తాను, నన్ను తప్పుగా అనుకోకండి. చాలామంది నన్ను మీకు ఈ వీడియోలు పిచ్చి అంటారు. కొంతమంది జీవితాలు ఆడుకుంటూ ఉంటారు కదా, అవన్నీ మర్చిపోవాలంటే ఇలా వీడియోలు తీసుకొని బతికేయాలి ఫ్రెండ్స్. అంటే ఇంకేం చేసేది. కొంతమంది నమ్మాలంటేనే భయం వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఈ వాన కూడా నమ్మాలంటేనే భయం వేస్తుంది. నైట్ అంతా పడింది కదా. ఇప్పుడు ఎండ కాసింటే ఏమి, ఆవులకి మేత అంతా తినిండొచ్చు, ఆవులు పట్టుకోపోయిండొచ్చు, మేతలు వేసి కొసులు కోసేసి. చుట్టూ చూడండి ఎలా ఉందో. ఇట్లా వాన్ని నమ్మేయట్లేదు, జనాల్ని నమ్మేయట్లేదు. జనాలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు, ఈ వాన ఎప్పుడు పడుతుందో ఎలా పడుతుందో తెలీదు. పడుకుందామంటే వర్షం. పాపం నిద్ర రావడం లేదు. ఆవుల గురించి లేసేసాము. పాలు పిండేసి టీ పెట్టి తాగేసి పేడెత్తేసి ఆవులకు కుర్తులు పెట్టేసి కసువులు వేసేస్తే ఒక పని అయిపోతుంది. స్కూల్ బస్సులు కూడా పోతూ ఉన్నాయి. ఇంత వానలో స్కూల్లో అవసరమా పిల్లోళ్ళకి? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.